నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక మరణ శాసనాన్ని రాయబోతున్నారా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరొకసారి ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారబోతుంది. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే ఆసక్తికరంతో పాటు పూర్తిగా రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారబోతున్నాయి. కొన్ని విషయాలను చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ఉద్యమానికి నాంది కాదు. ఉద్యమం ఎందుకు చేయలేకపోతున్నాం, మనం సైలెంట్గా ఉంటే మన జీవితాలే ఆగమైపోతున్నాయనే అంశానికి సంబంధించి ఎందుకు చర్చించలేకపోతున్నారు అనే ఎపిసోడ్ కూడా కనబడుతుంది. దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఎపిసోడ్ అన్నింటినీ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి తెలంగాణలో మరణ శాసనం ఉండబోతుందా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తే ఆ మరణ శాసనం దేనికి సంకేతం? మరణ శాసనానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి? దేనికి మరణ శాసనం అనేది చూద్దాం. సో మొత్తానికి నేను ఒక ప్రధానమైన ఎపిసోడ్ను తీసుకొచ్చాను. మీ అందరికీ తెలిసిన విషయమే, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు అడ్డగోలు కామెంట్లు చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఆగమైపోతున్న నా తెలంగాణని చూస్తుంటే అన్యాయంగా కూడా బలవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరమైన విషయం కనబడుతుంది. ఏంటి అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఇక్కడ నాకు ఒక ప్రాజెక్ట్ అయితే మీ అందరికీ తెలుసు. దీన్ని చూడగానే మీ అందరికీ కూడా అర్థమైపోయే ఉంటుంది. ఏంటి అంటే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరి కోసం, ఎందుకోసం? ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత, కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టాల్సి వచ్చింది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లాభాలేంటి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏం జరగబోతుంది, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మనం చర్చించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ గడ్డపై పుట్టిన వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే తాగునీళ్ల కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అద్భుతమని కూడా చెప్పొచ్చు. సో పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుతో మేడిగడ్డ ఏం జరగబోతుంది, మేడిగడ్డకు సంబంధించిన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఈ మ్యాప్ను చూడండి, దాని తర్వాత ఏం జరిగిందో మీకు క్లారిటీగా కూడా అర్థమైపోయే పరిస్థితి. నేను చాలా సింపుల్గా కూడా మీకు ఇది అర్థమైపోతుంది. ఒకసారి చూడండి అన్నా. ప్రతి ఒక్కరూ అంటున్నారన్నా ఏంటి అంటే శాశ్వతంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద కుట్ర జరిగింది. ఎస్, కాళేశ్వరం మీద ఎట్లా కుట్ర జరిగింది అనేది చూడు. ఇగో ఇది ఒకసారి చూడండి. ఇది మేడిగడ్డకు సంబంధించిన ఏది లెవెల్కు సంబంధించి, బెడ్ లెవెల్కు సంబంధించి ఇది మొత్తం ప్రాజెక్టుకు సంబంధించి ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం కడుతున్న ప్రాజెక్టు ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇది దాంతోపాటు ఇది బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు, ఇది బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు. అయితే ఒకసారి బెడ్ లెవెల్ చూద్దాం. మనం ఏమంటున్నానంటే నేను ఇచ్చంపల్లికి మేడిగడ్డ ఎఫ్ఆర్ఎల్ 100 మీటర్కు సంబంధించి ఇచ్చంపల్లి ఎఫ్ఆర్ఎల్ ఎంత ఉందో కూడా ఒకసారి చూద్దాం. ఇగో ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే 100 మీటర్ల వరకు పూర్తి స్థాయిలో కూడా బెడ్ లెవెల్ అనేది ఉన్న పరిస్థితి కనబడుతుంది. దాని తర్వాత ఇచ్చంపల్లికి సంబంధించి 87 మీటర్ల వరకు కూడా బెడ్ లెవెల్ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ పక్కనే ఉన్న సమ్మక్క బ్యారేజ్కి సంబంధించి చూస్తే ఇది 83 మీటర్ల వరకు ఉన్నది. అయితే ఇచ్చంపల్లి డ్యామ్ అనేది ఇది మేడిగడ్డ అండి, ఇది మేడిగడ్డ ప్రాజెక్టు. ఈ మేడిగడ్డకు సంబంధించి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే. ఇదేమో సమ్మక్క సారక్క బ్యారేజ్, ఈ సమ్మక్క సారక్కకు సంబంధించిన బ్యారేజ్ ఇది. సో ఇదేమో ఇచ్చంపల్లికి సంబంధించి, ఇది ఇచ్చంపల్లికి సంబంధించి. సో ఇది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిండు, ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టిండు. ఈ మధ్యలో రాబోయే ప్రాజెక్ట్ ఏదైతే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు ఉందో దీనికి సంబంధించి జరుగుతుంది. మేడిగడ్డకు సంబంధించిన ఫ్లోటిన్ ఫౌండేషన్ డిజైన్ పునాది నీటిలో ఉండడం వల్ల ఈ నిర్మాణం అనేది బలహీనంగా పడే అవకాశం కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 80 మీటర్ల వరకే వచ్చింది, కానీ ఇక్కడ బెడ్ లెవెల్ 72 మీటర్ల వరకు కూడా వెళ్ళింది. ఈ సమ్మక్క సారక్క బెడ్ లెవెల్కు సంబంధించి ఇక్కడ చూస్తే అది 83 మీటర్ల వరకు ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కట్టడం వల్ల ఇది పూర్తి స్థాయిలో కూడా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా సమ్మక్క బ్యారేజీకి సంబంధించి ఇది మర్చిపోరి, ఇచ్చంపల్లి అనేది కడితే ఇది పూర్తి స్థాయిలో నీటిలో మునిగిపోతుంది. మరి ఇచ్చంపల్లి ఇక్కడ అవసరమా అంటే ఇది 100కు 100% అవసరం లేని ప్రాజెక్ట్. ఇది ఏ విధంగా అవసరం, ఎట్లా అవసరం అనేది ఈ ప్రాజెక్టును ప్రతిపాదించిన కాంగ్రెస్ పార్టీ దీని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది.
మరి మేడిగడ్డకి ఏమవుతుంది అంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. ఈ బెడ్ లెవెల్కు సంబంధించి ఇది ఎట్లా పోయింది. సో ఇది క్లోజ్ అయిపోయింది సమ్మక్క సారక్క బ్యారేజ్కి సంబంధించి. ఇక ఇచ్చంపల్లి బ్యారేజ్కి సంబంధించి బెడ్ లెవెల్ 72 నుంచి స్టార్ట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో దీని ఎఫెక్ట్ తోని ఇది కూడా ఇక్కడ బెడ్ లెవెల్ ఏదైతే ఉందో ఇది బలహీనపడి ఈ ప్రాజెక్టు కూడా నీట మునిగే ప్రమాదం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వానికి సంబంధించి కట్టిన ఈ ప్రాజెక్టు విషయంలో పూర్తిగా కూడా చాలా ఆందోళన కనబడుతున్న విషయాలు కనబడుతున్నాయి. సో మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే దీంట్లో భాగంగా ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్పని పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు చాలా రకాలుగా కూడా ఆరోపణలు వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ మీద కోపం ఉంటే పర్వాలేదు, కేసీఆర్ మీరు వ్యక్తిగతంగా ఏమన్నా చేసుకోరు, మీరు తిట్టుకుంటారా, కొట్టుకుంటారా, లవ్ చేసుకుంటారా, ఒకరినొకరు ఇష్టపడతారా, మీ ఇష్టం భయ్. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఏ పార్టీ అయినా కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఈ తెలంగాణ ప్రాంత ప్రజల సంపదతోని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన భాగంలో దాంట్లో ప్రధానమైన భూమిక పోషించే మేడిగడ్డను ఎందుకు ఖతం చేయాలనుకుంటున్నారు అంటే ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి ఆమోద ముద్ర వేయడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్తాను. అయితే ఇక్కడ వచ్చే నీళ్ళను పంపింగ్ ఉంటుంది కదా మేడిగడ్డ నుండి, ఇగో మేమే చెప్తాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇచ్చంపల్లితో కడితేనే సాధ్యమైంది. ఇగో కేసీఆర్ కట్టిన సమ్మక్క సారక్క మొత్తం అయిపోయింది, ఇగో మేడిగడ్డ కూడా ఖతం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కట్టిన ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్లనే ఉంటుంది అనే కోణంలో వెళ్ళిపోతుంది తర్వాత. సో ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరగబోతున్నది. ఇది ఫైనల్గా జరుగుతున్న ఎపిసోడ్. సో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకారం, మేడిగడ్డకు మరణ శాసనం అంటూ కూడా చూస్తున్నాం. బాబు కోసం బనకచెర్ల, మోదీ కోసం ఇచ్చంపల్లి, తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యతిరేకించిన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు, ప్రాజెక్టు ప్రతిపాదనలకు తలుపు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా చూడొచ్చు. దాంతోపాటు ఇచ్చంపల్లి పూర్తయితే మేడిగడ్డ బ్యారేజీ పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రాజెక్టు పని అయిపోయినట్టే. ఇక కాళేశ్వరాన్ని ఖతం చేసే కుట్రలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ జలసౌదలో ముగిసిన NWDA కన్సల్టెన్సీ భేటీ అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడతాం. అసలు స్టోరీ ఏందో ఒకసారి చూద్దాం. ఒక్క పిల్లర్ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ని ప్రభుత్వం మరమ్మతులు చేయడం లేదు అని బీఆర్ఎస్ నమస్తే తెలంగాణ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాయి. దీని వెనుక కాళేశ్వరాన్ని నిర్విరామం చేసే పెనుకుట్ర దాగిందని మొత్తుకున్నాయి. ఆ అనుమానాలే నిజమైనవి. మొదట మేడిగడ్డకు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు మరణ శాసనం రాసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ మేడిగడ్డపై ముప్పేట దాడి చేయబోతున్నాయి. మేడిగడ్డను నిండు గోదావరిలో నిలువునా కూడా ముంచేసే ఇచ్చంపల్లికి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలిపింది. కింద బనకచెర్ల పేరుతో ఏపీ పట్టకపోతే పైన కావేరి కథ చెప్పి కేంద్రం ఎత్తుకుపోతూ ఉంటే గోదావరి నీళ్లు లేక గోసపడుతున్నది తెలంగాణ. ఇది భవిష్యత్తు చిత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ మట్టి వాసనలో ఈ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇగో ఇది తెలంగాణ భవిష్యత్తు. మీరు అనుకుంటున్నారేమో కానీ ఇది తెలంగాణ భవిష్యత్తు. నేను మళ్ళీ చెప్తున్నా, రంజిత్ ప్రశ్నిస్తున్నావు, అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించినావు, ఇప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు. అంత తొందర ఎందుకయ్యా అంటే వీళ్ళు చేసే కుట్రలు ఇట్లుంటాయి. ఎందుకంటే అందరి జర్నలిస్టుల లెక్క నెల ప్యాకేజీలో లేకపోతే బయటికి కనబడకుండా దాగుడు మూతలాడే తత్వం కాదు మనదంతా. ఓపెన్ స్టేట్మెంట్. ఇక్కడ ఒకసారి చూడుర్రి, గోదావరి నీళ్లు లేక గోసపడుతున్నది తెలంగాణ, ఇది భవిష్యత్తు చిత్రం అని చెప్తున్నా. ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు తెలంగాణలో కరువులు ఏర్పడినప్పటికీ కూడా కాళేశ్వరం అనే ఒక్క ప్రాజెక్టు 33 జిల్లాలను కడుపులో పెట్టుకొని సాపుతుంది. కానీ ఈరోజు కాళేశ్వరాన్ని పూర్తి స్థాయిలో నిర్విరామం చేయడానికి పైన బనకచెర్ల, కింద ఇచ్చంపల్లి. అది మోడీ ప్రభుత్వం ఏమో ఇచ్చంపల్లింది, ఇది బాబు ప్రభుత్వం ఏమో బనకచెర్ల, తెలంగాణకేమో పంగనామాలు. ఇది రియాలిటీ, మీరేమన్నా అనుకోరు. సో ఏపీ కోసం బనకచెర్ల, తమిళనాడు కోసం ఇచ్చంపల్లి, బాబు కోసం బనకచెర్ల, మోదీ కోసం ఇచ్చంపల్లి. ఇచ్చంపల్లిపై ఇంకో విచిత్రం ఏంటంటే బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కేంద్రం పెట్టిన ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశాయి. ఇక బడేభాయ్ మాటను ఎదిరించలేక బేలాగా బేషరతుగా సమ్మతికి తెలిపింది. గోదావరిలో మొత్తం 968
టీఎంసీలు మన న్యాయపరమైన వాటాకు ఇంకా 460 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా దక్కాల్సి ఉన్నది. కానీ వాటిని వదిలేసి రేవంత్ ప్రభుత్వం కనీసం మాట మాత్రానికైనా ఆ వాటాను ప్రస్తావించలేదు. ముష్టి 74 టీఎంసీల కోసం కేంద్రాన్ని బెదిరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా కాంగ్రెస్ అన్నాం, మా కాంగ్రెస్ జెండా పట్టినోళ్ళు, మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణలో ఏ నదులు పారుతున్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులో ఎన్ని టీఎంసీలు స్టోరేజ్ ఉంటాయి, ఒక్కొక్క ప్రాజెక్టు ద్వారా ఎన్ని తాగునీళ్ళు వెళ్తాయి, దాంతో పాటుగా రేపు భవిష్యత్తులో కరువు కాటకాలు ఏర్పడినప్పటికీ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇవి తెలియదండి. నేను చెప్తున్నా కదా, నమో నారాయణ పరిస్థితి ఉన్నది. ఈ తెలంగాణలో నీళ్ళ గురించి తెలిసిన మంది చాలా తక్కువ మంది. నేను చెప్తున్నా కదా, అయిపోయింది. 460 టీఎంసీల వాటా మనది, రేపు భవిష్యత్తులో ముష్టి 74 టీఎంసీల కోసం కొట్లాట చేస్తున్నది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి కదా, ఇక చెప్పురు, మీరే చెప్పురు. ఇక ఏకంగా తెలంగాణ గడ్డ మీదనే తెలంగాణకు ఆయుపట్టు లాంటి మేడిగడ్డ బ్యారేజ్కి మరణ శాసనం లిఖించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇచ్చంపల్లి బ్యారేజ్ నిర్మాణానికి ఎన్డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలకు పచ్చ జెండా ఊపింది. రాష్ట్రాల కన్సల్టెన్సీ మీటింగ్లో ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టును వ్యతిరేకించిన ఏపీ కూడా అందుకు తాజాగా కూడా అంగీకారం తెలపడం కుట్రలకు భయపెడుతున్నది. ఇక గోదావరి జలాల్లో మా వాటా జలాల మళ్లింపునకు ఎట్టి పరిస్థితులలో ఒప్పుకోం, ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు వాటాల జలాల వినియోగానికి ప్రాజెక్టులను చేపడుతుంది అంటూ ఛత్తీస్గఢ్ తేల్చి చెప్పింది. వాటా జలాలు ఎలాంటి నష్టం ఉండబోదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ నీళ్ళన్నీ కూడా ఇటు తమిళనాడుకు పంపిస్తారో అటు ఆంధ్రప్రదేశ్కి పంపిస్తారు. మనం ఏంటంటే దిష్టి బొమ్మ లెక్క నిలబడాల్సిందే, గంతే. ఇంటి ముంగట గుమ్మం లెక్క ఉంటాం, గంతే. మనం ఏం చేయొద్దు. ఎందుకంటే కేంద్రానికి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం, చంద్రబాబుకు భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఎడారి చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడి నాయకులకు ఏం కావాలి? పదవులు, మూటలు తప్ప ఇంకేం వద్దు. ఇది ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది వాస్తవమైన విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే కాస్త భయంతో, కాస్త ఆందోళనకరంగా, కాస్త అభ్యంతరం వ్యక్తం చేసే విధంగా ఉంది. భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో కూడా భయానకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మన తెలంగాణ ఎడారిగా మారబోతున్నది. ఈ శాశ్వతం దీనికి పూర్తి స్థాయిలో కూడా మనం అడ్డుకట్ట వేయకపోతే పూర్తిగా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో పూర్తిగా కూడా మేడిగడ్డకు మరణ శాసనం అయితే ఉండబోతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరొక అంశం. సో నేను చెప్పే అంశం అయితే ఒకటే, ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీ అందరికీ కనబడతాయి కదా, రిజర్వాయర్లు కానీ, దాంతోపాటు మిగతా అన్నీ కూడా కనబడతాయి. సో పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టులను ఎక్కడికక్కడ కూడా నాశనం చేసే విధంగా, మరణ శాసనం విధించే విధంగా ఈ ప్రభుత్వం అయితే చేయబోతున్నది అనేది పదే పదే వినబడుతున్న సంకేతం. మరి ప్రభుత్వం నుండి స్పందన ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. ఇక దాంతోపాటు గోస్ రిపోర్టు బయటికి ఎలా వచ్చింది? పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి, అసెంబ్లీలో పెట్టకముందే ఎలా బహిర్గతమైంది? ఇది పిటిషనర్ పరువు ప్రతిష్టలతో ముడిపడిన అంశం. ముఖ్యమంత్రి పీపీటీ ప్రజెంటేషన్లతో ఆందోళన సహజం. కాళేశ్వరం నివేదికపై విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు. ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్కు నోటీసులు జారీ. 3 వారాలలో కౌంటర్ దాఖలు చేయాలనే ఆదేశం. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోట్ తయారు చేసి బయట పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించారని అభిప్రాయపడింది. రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఏమున్నదని నిలదీస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి పీపీటీని ప్రదర్శించడాన్ని తప్పుపట్టింది. ఈ సందర్భంగా సంక్షిప్త నివేదికను పబ్లిక్ డొమైన్ల నుండి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేస్తున్న జీవోను రద్దు చేయాలని, విచారణ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరిగినందున కమిషన్ రిపోర్ట్పై స్టే ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం వాదనలు కొనసాగుతున్నాయి. ఇక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ ఎంజీ మోహినుద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కూడా వాదనలు వింది. కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాయి చర్చించాక ఏం నిర్ణయం తీసుకుంటారో లేదా
నిర్ణయం తీసుకుంటారా లేక చర్యలు తీసుకోవాలా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నివేదికలో కేసీఆర్ హరీష్ రావుపై వ్యక్తిగత ఆరోపణలు లేవు, ప్రభుత్వపరమైన వైఫల్యాలే ఉన్నాయి, హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీని కథ నేను చెప్తా. ఈ రిపోర్టు ఆడేదో పేపర్లలో చదివినా నేను, ఏ పేపర్లో వాళ్ళ పేపర్లలో మీకు క్లియర్గా. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, మన దగ్గర కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టిలు, సరే వీళ్ళ లెక్కన 1,00,000 కోట్లతో కట్టిలు. ఇది కాంగ్రెస్ మాటల దొంగ మాటల గ్యారెడి మూట. ఎందుకంటే నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి అయిన ఖర్చు బహుశా 84,000 కోట్ల నుంచి 86 నుంచి సుమారుగా వీళ్ళ లెక్క, సరే 1,00,000 కోట్లే వేసుకుందాం వీళ్ళ దొంగ లెక్కలకు. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఈ తెలంగాణలో ఉండే మేధావులు కానీ రకరకాల వాదనలు వినిపించే చాలామంది మాట్లాడే మాట ఏంటి, ఈ తెలంగాణలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అన్నారు. అయ్యా కాగు నివేదిక ఏం చెప్పిందయ్యా? దాంతోపాటుగా కేంద్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఏం చెప్పిర్రయ్యా గతంలో? ఒకసారి ఆలోచించండి. నీళ్లకు సంబంధించిన వ్యక్తులు ఏం చెప్పారు? ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 కోట్లు ఖర్చు కాలే, ఒకటి ఇక్కడ దొరికిపోయింది. రెండో విషయం ఏంటంటే NDSA, ఇది మన కిషన్ రెడ్డి తెలుసు కదా, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి. ఈ కిషన్ రెడ్డికి సంబంధించి మేడిగడ్డలోని ఏదో 86 పిల్లర్లలో ఒక 2 పిల్లలు పగులు ఏర్పడినాయి. దాంట్లో కూడా అనుమానాలున్నాయి. ఎందుకంటే అక్కడ ఇంజనీర్కు సంబంధించి ఆ బ్యారేజ్ మెయింటెనెన్స్ చూస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నాయో భారీ శబ్దం వచ్చింది మాకు మేడిగడ్డలో, ఏదో శబ్దం వచ్చింది, బాంబు దాడి జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం జరిగినాయి అంటూ కూడా ఒక FIR, ఒక కంప్లైంట్ కూడా ఉన్నది. నెంబర్ 1 అంటే మేడిగడ్డ మీద కుట్రలు అనేక రూపాలుగా జరుగుతున్నది అనేది ఒక వాస్తవం. ఇక రెండోది ఏంటి, ఈ NDSAకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సెంటర్లకు లేఖ రాస్తే NDSA అడావిడిన కూడా తెలంగాణ ఆగమైపోతుంది, అడివైపోతుంది, ఏదో బ్యారేజీలు కూలిపోయినాయి, కాలిపోయినాయి, నీళ్ళని వచ్చి జనావాసాల మీద పడ్డే, మొత్తం తెలంగాణ సముద్రంగా మారిపోయింది అన్నట్టుగా ఇక ఉరికొచ్చి రిపోర్ట్ చేస్తాను. దాన్ని ఎట్లా చేయాలి? జియోలాజికల్తోని ట్యాగ్తోని, ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా నేరుగా ఫిజికల్గా దాన్ని పరీక్షించాలి. కానీ కళ్ళతో చూసి దాన్ని పరీక్షిస్తే ఎట్లా తెలుస్తుంది? మేడిగడ్డ చూడు మేడిమై ఉండను, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అనే ఒకటి ఉంటుంది. తప్పు జరిగితే అట్లా ఉంటుంది. తప్పు జరగకపోతే వీళ్ళ రిపోర్ట్ ఎట్లున్నది అంటే మేడిగడ్డ లెక్క ఉన్నది అనేది బీఆర్ఎస్ వాదన. కానీ NDSA వచ్చి పూర్తి స్థాయిలో శాస్త్రీయ పద్ధతిలో దాన్ని విచారణ జరపాలి. కానీ అలాంటిది ఏదీ లేదు, వాళ్ళ పేపర్లలో రాశీలు ఏసీలు. ఇది క్లియర్ కట్. ఈ NDSA మరి NDSA ఏదైతే ఉందో దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చింది కదా, ఇది మన ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ఉంది కదా, గుజరాత్లో బ్యారేజీలు కూలిపోతున్నాయి, ఫ్లైఓవర్లు కూలిపోతున్నాయి, అన్నీ జరిగినాయి, అక్కడికి పోలే. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో పోలవరం స్పిల్వే మొత్తమే కొట్టుకుపోయింది, ఆడికి పోలే. తెలంగాణ మీదకే ఎందుకు వస్తున్నాయి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి భారత రాజకీయాలలో అడుగుపెట్టిన తర్వాత టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్గా మార్చిన తర్వాత దడేలు అంటున్నాయి. ఎందుకంటే భారతదేశ రాజకీయాలను ఎప్పుడైనా ఒక ప్రాంతీయ పార్టీ శాసించబోతున్నది, ఒక రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి మొండి ధైర్యంతో ముందుకెళ్తాడు కాబట్టి అక్కడ అడ్డుకట్ట వేయడానికి ఈ లొట్టపీస్ కేసులన్నీ పెట్టిను. ఇక మూడో అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ మూడోది ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ ఘోష్ రిపోర్టు. ఈ ఘోష్ రిపోర్టు 663, 64 అనుకుంటా. సో ఇన్ని పేజీలు ఉన్నదాన్ని షార్ట్ బీట్ చేసి 63 పేజీలకు వంచారండి. అట్లా ఎట్లా పాసిబుల్ అవుతుంది? 600 పేజీలలో 63 పేజీలనే ప్రజలకు చెప్తే ఎట్లా? అంటే దీంట్లో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అంటే రిపోర్టు కూడా పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళిందనే వాదనలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక అవినీతి చేస్తే దాన్ని విచారణ జరిపి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు 600 పై చిలుకున్న పేజీలను పూర్తి స్థాయిలో పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలే? దాన్ని ఈ రాష్ట్రానికి సంబంధించిన CS రామకృష్ణారావును కూడా అడిగిలి కదా, అది ఎందుకు బయట పెట్టలే అనేది మరో అంశం కూడా వచ్చింది. సో ఇక్కడ ఏం లేదు, రాజకీయ కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం, అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అంతకుమించి ఏం లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని చూడం. ఏమి గోసరా నాయన, యూరియా లేదు, ఆగ్రహం ఆగలేదు. ఇచ్చే ఒక్క బస్తా యూరియా కోసమైనా రోజుల తరబడి బారులు తీరి ఓపిక ఎదురు చూస్తున్న రైతులలో క్రమంగా కూడా సహనం చచ్చిపోతుంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇక తెల్లవారుజామున వచ్చి టోకెన్లు తీసుకుంటే సాయంత్రం 4 గంటలైనా పంపిణీ మొదలవ్వకపోవడంతో వనపర్తి జిల్లా ఆత్మకూరులో రైతులు మండిపడుతున్నారు. రేపు రమ్మంటూ అధికారులు చెప్పడంతో ఆగ్రహంతో ఇలా రాళ్లు విసిరారు. మరోవైపు యూరియా స్టాక్ లేదంటూ పూర్తి స్థాయిలో కూడా బోర్డులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది.
యూరియాకు సంబంధించి ఈ తెలంగాణలో మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ప్రభుత్వం యొక్క అసమర్థత, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అసమర్థత వల్లే జరిగింది. ఇది 2025 అండి, ఓకేనా. మే నెలలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చేయాలంటే 10వ తారీఖున కేంద్రానికి పోవాలి, అంటే మన భాషలో ఢిల్లీకి పోవాలి. కేంద్రం అంటే ప్రపంచంలో ఏమో ఉండదు, ఢిల్లీ అన్నట్టు. ఢిల్లీ పోతే ఏంటంటే ఈ దేశానికి సంబంధించిన ప్రధాని ఉంటాడు, దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన మంత్రులు ఉంటారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎంతమంది, ఆల్ పార్టీస్ ఎంపీస్ పోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి పోవాలి, మంత్రులు పోవాలి, దాంతోపాటు అధికారులు అందరూ పోయి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎన్ని మెట్రిక్ టన్నులు రావాలి, దాని వాటా ఎంత, ఇంకా మీకు అడిషనల్గా ఏమన్నా కావాలని దాన్ని తెలంగాణ రాష్ట్రానికి పంపించిన తర్వాత వీళ్ళందరూ తెలంగాణకు రావాలి. ఇది ప్రాక్టికల్గా జరగాల్సిన విషయం. కానీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ వైఫల్యంతో ఇది జరగలేదు. మా ఎంపీలకు వాళ్ళ యొక్క వ్యాపారాలే ముఖ్యం తప్ప ప్రజలు ముఖ్యం కాదు అనేది తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది అంటే మనకు రావాల్సిన వాటాలో కోత పెట్టిలు. ఫస్ట్ నెంబర్ 1 కోత జరిగింది. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఈ కోత పెట్టడంతో పాటుగా వీళ్లకు ప్రణాళిక లేకపోవడంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి పూర్తి స్థాయిలో కూడా ఆయన సమీక్షా సమావేశాలు ఇతరత్ర ఏది లేకపోవడంతో ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడడంతో ఇది కాస్త ఇంకా క్రిటికల్గా మారిపోయింది. సో ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీలు అందరి వైఫల్యంతో తెలంగాణలో ఈరోజు జరుగుతున్న ఈ ఎపిసోడ్ ఇక ఇది ఇట్లున్నది. ఇక దీంతో పాటుగా ఒక్కసారి చూడండి, యూరియా కొరత వాస్తవమే. సీఎం 2 సార్లు ఢిల్లీకి వెళ్ళినా ఫలితం లేదు. కేంద్ర వైఖరితో రైతులకు యూరియా కష్టాలు. రైతుల నిరసనతో మంత్రి పొన్నంకు ఒప్పుకోలు. ఆయన ముందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన మంత్రులు. ఇది ఎంత డేట్ గుర్తుపెట్టుకోర్రి, ఇవాళ 23వ తారీఖు 8/2025 ఉదయం 8 గంటల 31 నిమిషాలు నేను చెప్తున్నా, అంటే 51 నిమిషాలు. నేనేమంటున్నానంటే భవిష్యత్తులో ఈ 2025 నుంచి 27 వచ్చే వరకు, 26, 27 వచ్చే వరకు సరిగ్గా 1 ఇయర్ లోపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, సీఎంను తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాంత ప్రజలందరూ కూడా బయటికి మొత్తం పొలిమేరలను దాటించే ప్రయత్నం చేస్తారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహం, దాంతోపాటు బలంగా ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా బలమైన శక్తిగా మారి ప్రభుత్వాలను నిలదీసి బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది. సో భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. సో యూరియా కొరత వాస్తవమే, ప్రభుత్వ వైఫల్యం వల్లనే అది జరుగుతున్నది. ఇక దాంతోపాటుగా సిపిఐ అగ్రనేత సూరవరం కన్నుమూత, అనారోగ్య కారణాలతో హైదరాబాద్లో తుది శ్వాస. విద్యార్థి నేత నుంచి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిన ప్రస్థానం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మద్దతు ఇచ్చిన నేత. నల్గొండ నుంచి 2 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం. సూరవరం మృతిపై పలువురు సంతాపం. తెలంగాణ మట్టి బిడ్డ సుధాకర్ రెడ్డి అంటూ పూర్తి స్థాయిలో కొనియాడిన కేసీఆర్ అంటూ కూడా చూస్తున్నాం. సో మొత్తానికి 83 సంవత్సరాలు ఉంటారు సూరవరం సుధాకర్ రెడ్డి. అనారోగ్యంతో వారు కన్నుమూశారు. సో పూర్తిగా కూడా చూడొచ్చు, ఎన్నో పోరాటాలలో కీలకంగా పాత్ర పోషించిల్లు. దాంతోపాటు ప్రజా ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి. ప్రజా ఉద్యమంలో పూర్తిగా కూడా వారు మొదటి నుండి కూడా పోరాటం చేస్తున్న వ్యక్తులు. ప్రజా ఉద్యమానికి ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసి ఈరోజు వారు లేకపోవడం కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే వారి సారథ్యంలో అనేక పోరాటాలు కూడా ఉధృతమయ్యాయి, అనేక ఫలాలు కూడా ప్రజలకు అందించారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా వారి పోరాటం అనేది అమోఘమని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో వారి కుటుంబానికి మన వైఆర్టీవీ తరఫున కూడా సంతాపం తెలియజేద్దాం. ఇక దాంతోపాటుగా తెలంగాణలో మరొక అంశం హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రులలో రేవంత్ నెంబర్ 1. ముఖ్యమంత్రులలో రేవంత్ నెంబర్ 1. ఏ విధంగా? క్రిమినల్. ఎక్స్పెక్ట్ చేసిన ఇదే ఉంటుంది, ఇంకేముంటుంది. రైజింగ్ తెలంగాణ ఏమో కానీ రేవంత్ రెడ్డి మాత్రం క్రిమినల్ కేసులలో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. దేశంలో అత్యధికంగా క్రిమినల్ కేసున్న ముఖ్యమంత్రిగా ఆయన నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ సంస్థ ప్రకటించిన జాబితాలలో టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. దేశంలో 42% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉండగా అందులో 89 క్రిమినల్ కేసులు మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం 3వ స్థానంలో ఉన్నారు. అయితే 30 రోజులలో జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో ఈ జాబితా బయటికి రావడం దేశ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ ప్రధానమైన అంశాన్ని ఒకసారి చూద్దాం. సీఎం కేసులపై ఏడీఆర్ రిపోర్టు. దేశంలోనే 31 మంది ముఖ్యమంత్రులలో 13 మందిపై క్రిమినల్ కేసులు, 89 కేసులతో రేవంత్ టాప్, 72 కేసులు తీవ్రతమైనగా నమోదు. 3వ స్థానంలో ఏపీ సీఎం చంద్రబాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా ఇంకేముంటాయండి, పూర్తి స్థాయిలో A1గా ఉన్నారు. దాదాపుగా రేవంత్ రెడ్డి మీద 89 క్రిమినల్ కేసులతో నెంబర్ 1గా ఉంటే వీటితో పాటు 160 కేసులు కూడా ఉండే ముఖ్యమంత్రి. నాకు బాగా తెలుసు 89 కేసులేమో క్రిమినల్ కేసులు ఉన్నాయి,
ప్లస్ ఇంకా అడిషనల్గా 160 కేసులు ఏమో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఎవరు దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రికార్డు సృష్టించారు. 30 మంది ముఖ్యమంత్రులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలోనే ఇచ్చారు. మొత్తం 89 క్రిమినల్ కేసులతో టాప్ ప్లేస్లో సాధించారు. దీంట్లో 72 కేసులు చాలా తీవ్రమైనవిగా ఉన్నట్టుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ప్రకటించింది. 30 రోజులలో జైల్లో ఉన్న నాయకులను పదవి నుండి తొలగించే కొత్త చట్టం వస్తున్న నేపథ్యంలో క్రిమినల్ కేసులో ఉన్న ముఖ్యమంత్రుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఇది దేశ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. దేశంలో 42% ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా తెలిపింది. డిసెంబర్ 2024 ఎన్నికల కమిషన్కు ముఖ్యమంత్రులు సమర్పించిన అఫిడవిట్లో ఆధారంగా ఏడీఆర్ తాజా విశ్లేషణ ప్రకారం 31 మంది ముఖ్యమంత్రులలో 13 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించింది. 89 క్రిమినల్ కేసులతో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ 1గా ఉన్నట్టుగా తెలిపింది. వీటితో పాటు మరో 160 కేసులు సైతం ఉన్నట్టుగా ప్రకటించింది. నాకు తెలుసు కదా, మొత్తం మామూలుగా లేవు. నేను ఏదో రిపోర్ట్లో మొత్తం క్లారిటీగా చదివాను. 160 కేసులేమో అడిషనల్గా ఉన్నాయి, 89 ఏమో క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే దేశంలోనే ఇప్పటి వరకు ఉన్న మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి మనోడు టాప్ 1లో ఉంటే టాప్ 3 స్థానంలో వారి యొక్క గురువు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇది అంటే తెలంగాణ అభివృద్ధిలో దేంట్లో ఇంకో దాంట్లో కేసులో మాత్రం మా ముఖ్యమంత్రి నెంబర్ 1గా ఉన్నాడు. కంగ్రాచులేషన్ చెప్పాలి, దాంట్లో తప్పే లేదు. ఇక ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఆగస్టు 31 నుంచి నిలిచిపోనున్న సేవలు, ఉద్యోగ జర్నలిస్టుల సేవలు కూడా బంద్. ఇక బకాయిలు ఇవ్వకపోవడంతో పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ప్రభుత్వానికి సంబంధించి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. అది ఏ ప్రభుత్వమైనా కానీ, అది బీజేపీ ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా, లేకపోతే కమ్యూనిస్టుల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ 2 పరిణామాలు ఉంటాయి. ఏంటండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఒకటి పూర్తిగా కూడా అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రెండే. ఒకటి విద్య వైద్యంతోనే ఏదైనా అభివృద్ధి సాధ్యం. కానీ ఇక్కడ విద్యను నిర్విరామం చేసే పరిస్థితి జరుగుతుంది అంటూ ఆకునూరి మురళి బహిరంగంగా చెప్పిండు. ఇక వైద్యం విషయంలో నమో నారాయణ అనే పరిస్థితి మీకు కూడా తెలిసిన విషయమే. చాలా చోట్ల ఏం జరుగుతున్నది, కరెంట్ ఎట్లా పోతున్నది, జనరేటర్లు ఏమైంది, ఎలకలు ఎట్లా గురుకుతున్నాయి, పాములు ఎట్లా వస్తున్నాయి, దాంతోపాటు హాస్పిటల్కి సంబంధించిన జూడాల సమ్మె ఎన్నిసార్లు జరగడానికి చర్చలు జరిగినాయి, ఎన్నిసార్లు వాయిదా పడింది, దాంతోపాటు వాళ్ళకు ఎక్విప్మెంట్ ఏమేం కావాలి, వాటిని ఇవ్వకపోవడంతో ఏమేం జరుగుతున్నది, ఇవన్నీ కూడా మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పేద ప్రజలకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక నిన్న మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారింది. ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. మార్వాడి హఠావో తెలంగాణ బంద్ సక్సెస్. బంద్లో పాల్గొన్న వ్యాపారస్తులు మార్వాడీలకు వ్యతిరేకంగా ర్యాలీలు, గుజరాత్ల దోపిడీ దౌర్జన్యాన్ని సహించమంటూ నినాదాలు, ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక మార్వాడీలకు సీఎం అమ్ముడుపోయింది. గతంలో ఆంధ్రోలో చెప్పులు మోసిండి, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం మేము పోరాడుతుంటే అరెస్టు చేస్తున్నాం, మా ప్రాణం పోయినా కొట్లాడతాం, మార్వాడీలో వస్తు బహిష్కరణ చేస్తాం, క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి నిన్న తెలంగాణ షామును పృథ్వీరాజును అరెస్టు చేసిన పరిస్థితి చూసాం. సో మొత్తం డే మొత్తం కూడా ఒక నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకుని, ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎండమావిల సీరియల్ ప్రకటించినట్టుగా ఇక్కడ వీళ్ళది మాత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, ఒక పోకిరి సినిమాను తలపించే విధంగా వీళ్ళని అరెస్ట్ చేసిన పరిణామం కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణలో అరెస్టులు అనేది చాలా దుర్మార్గంగా జరుగుతున్నాయి. ఈ కేసులు అరెస్టులు ఎప్పుడైతే ప్రభుత్వం మానుకుంటుందో అప్పుడు ప్రభుత్వం సెటరైట్ అవుతుంది. ఇప్పుడు మాట్లాడే వాళ్ళని మాట్లాడేయాలి, ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించాలి, ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపే వాళ్ళని చూపించాలి, ఎవరిది వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేయాలి. కానీ అవన్నీ జరగకుండా మార్వాడీలకు సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ పన్ను కట్టినంత మాత్రాన్ని ఇక్కడ రాష్ట్రాన్ని ఏదో ఆగం చేసి వాళ్ళ కల్చర్ తెచ్చి ఆగమాగం చేస్తా అంటూ ఊకోరు కదా. బతుకమ్మ అనేది ఒకనాడు సప్పట్లతో నుండి ఈరోజు డీజేలు కోలాటాలు ఎక్కడ నుండి వచ్చినాయండి నాకు అర్థం కాదు. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల అస్తిత్వం మీద దెబ్బపడుతున్నది. కాబట్టి మళ్ళీ అందులో నకిలీ మాలు కూడా అమ్ముతున్నారనే ఆరోపణ, దాంతోపాటు మన బిడ్డల మీద దాడి చేస్తున్నారు, ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నాయి. ఆనాడు ఆంధ్ర గోబ్యాక్ ఎట్లన్నామో ఇలా మార్వాడీలు గోబ్యాక్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తున్నది అంటే ఏం లేదు. మార్వాడీలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకే సపోర్ట్ ఉన్నదని క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ చెప్తున్నాడు. ఇక అంతకమించి ఏముంటుంది, అంతకమించి ఇంకేముంటుంది మీరే చూడరు. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో పూర్తిగా కూడా జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు ఉన్నాయి, మీరు ప్రధానంగా కూడా ఆలోచించండి. ఒకటి మేడిగడ్డ విషయం కానీ, దాంతోపాటు ఇక్కడ మార్వాడీల గోబ్యాక్ కానీ, ముఖ్యమంత్రి టాప్లో నిలవడం కానీ, దాంతోపాటుగా
ఇటు ఆరోగ్యశ్రీ సేవల బంద్ కానీ అంటే ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యల వలయంతో అట్టుడుకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకంటే వాస్తవాలకు సంబంధించిన ప్రతిదృశ్యంగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన అస్తిత్వం మీద, ఆత్మగౌరవం మీద, మన తెలంగాణ మీద దెబ్బ కొడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక నుంచి అయినా మేల్కొని ఓ పక్కన మన మేడిగడ్డకు మరణ శాసనం విధిస్తున్నారు, ఇంకో పక్కన మన అస్తిత్వం, సాంప్రదాయం, మనం పూర్తి స్థాయిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద కూడా దెబ్బ కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో తెలంగాణ ప్రాంత యువకులందరూ మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది.